హైవర్స్ కంగువా ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వస్తుంది. అయితే కొంతమంది మాత్రం మరి కంగువా సినిమా అర్థం కాలేదు, నేను సినిమా చూడలేదు, ఓకేనా. కంగువా సినిమా కొంతమందికి అర్థం కాలేదని అంటున్నారు. ఇంకొంతమందికి వచ్చేసి ఆ డైరెక్టర్ శివ ఎవరైతే ఉన్నారో సాగు కొడుతున్నాడు రా బాబు అన్నట్టుగా లైక్ ఆ వేళ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక జ్యోతిక వచ్చి అమ్మాయిలు అనక పడతాలు, డబల్ మీనింగ్ డైలాగులు, ఇదేనా సినిమా అంటే? ఓకే, వాటికి అలవాటు పడిపోయారు మీరు, మారండి అయ్యా. కంగువా చూసే నేను కూడా ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అంటే మొదట 30 నిమిషాలు ఆ సౌండ్ డిస్టర్బెన్స్గా ఉంది అండ్ సీన్స్ కూడా కొన్ని అంత నచ్చినట్టుగా ఉంది. ఆ తర్వాత సినిమా అంతా కూడా సింప్లీ సూపర్, చాలా చాలా బాగుంది. ఈ జనరేషన్ కానీ ఇప్పుడైనా సినీ ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారు వీళ్ళంతా కానీ ఖచ్చితంగా ఎంజాయ్ చేసేలా ఉంది సినిమా. అరే అటువంటి సినిమా మీద లేనిపోయిన దిక్కు మన నెగిటివ్ రివ్యూలు ఇస్తారు, పనికి మాలిన స్క్రాప్ అంతా కూడా తీసుకొచ్చి వీడియోల రూపంలో పెడతా ఉంటారు. కరెక్ట్ కాదు ఇది. సినిమాని ఎంజాయ్ చేయడం నేర్చుకోండి. ఎవరెవరి మీద ఉన్న కోపాలు లేదన్నప్పుడు మీకు అనుకున్నట్టుగా సినిమాలో లేవని అదే రొటీన్గా డబుల్ మీనింగ్ డైలాగులు, రొటీన్ గబ్బు కామెడీలు, పిచ్ జోకులు, లేదన్నప్పుడు అమ్మాయిలు అనక పడతాలు, కొట్టుకోటాలు, సంపుకోటాలు, కొంచెం హిస్టరీ అన్నట్టు చూపించున్నారు, కొంచెం క్రియేటివ్ వేలో వెళ్ళున్నారు. సినిమా నిజంగా బాగుందయ్యా, హ్యాపీగా ఎంజాయ్ చేయండి అని చెప్పి జ్యోతిక చెప్తాను. మీలో కంగువా చూసిన వాళ్ళు జ్యోతికతో యాక్సెప్ట్ చేస్తారా? లేదు ఆమె చెప్తుంది కరెక్ట్గా నిజంగా సినిమా బాగాలేదని అంటారా? లేదులేండి యావరేజ్ లేండి అంటారా? కింద కామెంట్లో తెలియచేయండి.